చిత్తూరు జిల్లా వి కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డి అంజిబాబు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో శ్రీగంధం మాఫియాపై జగన్మోహన్ రెడ్డి ఇటీవల వార్తలు రాశారన్నారు. అయితే ఇది జీర్ణించుకోలేని వ్యక్తులే జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేయాలని, హత్య చేసిన వారిని, హత్య వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వీకోట్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ శ్రీగంధం చెట్లను ఎవరైతే స్మగ్లర్ చేస్తున్నారో ఆ స్మగ్లింగ్ వ్యవహారం మీద వరుస కథనాలు రాస్తూ ఉండడంతో ఈ రోజు ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు అవి వేసుకుని నాటుకొడవలతో అతన్ని చాలా అతి దారుణంగా చంపడం జరిగింది. ఈ యొక్క దోషుల్ని తక్షణం శిక్షించాలి. అలాగే ఈ యొక్క విలేకరులపై దాడులు చేసే వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగా పోలీసులు వెంటనే, అలాగే అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వెంటనే తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి ఏపీయూడబ్ల్యూఏ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఒక విలేకరి వాళ్ళు చేస్తున్న స్మగ్లింగ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా తన యొక్క కథనాలని ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం ద్వారా కేవలం అతని మీద కక్షగట్టి ఈ విధమైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి తక్షణం ఆయన్ని హత్య చేసిన దుండగల్ని 24 గంటలు తిరగకముందే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏపీయూడబ్ల్యూఏ తరఫున డిమాండ్ చేస్తున్నారు.